నమస్తే నేను సునీత టీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాగునీటి ముప్పు పొంచి ఉంది. జల సంరక్షణ చేపట్టాలన్న హైకోర్టు. అమలుపై 16లోగా నివేదిక ఇవ్వాలంటూ ప్రభుత్వానికి ఆదేశం. లోక్సభ అభ్యర్థుల ఎంపికలో దూకుడు పెంచిన బీఆర్ఎస్. ఇప్పటికే 9 మంది పేర్లను ప్రకటించిన పార్టీ అధినేత. కాంగ్రెస్ హయాంలో కదలని మరమగ్గాలు. తీవ్ర సంక్షోభంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ. ఉద్యోగులు పెన్షనర్లకు సర్కారు మొండి చేయి. పెండింగ్ డిఏలకు కేబినెట్లో లభించని మోక్షం. యూపీ ఘాజీపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం. జనంపైకి దూసుకెళ్లిన కారు, 2 మృతి. డిమాండ్ల పరిష్కారమే లక్ష్యంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు అన్నదాతలు ఇవాళ రామ్లీలా మైదానం వేదికగా మహాపంచాయతీ పేరుతో నిరసనలు తెలుపుతున్నారు. ఎంఎస్పీకి చట్టబద్ధత సహా పలు డిమాండ్ల సాధనలో కేంద్రం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తుందని ఆరోపిస్తున్నారు కర్షక నేతలు. మోదీ సర్కార్ అణచివేత విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ వేదికపై నుంచే తమ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామంటున్నారు. డిమాండ్ల పరిష్కారమే లక్ష్యంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు అన్నదాతలు ఇవాళ రామ్లీలా మైదానం వేదికగా మహాపంచాయతీ పేరుతో నిరసనలు తెలుపుతున్నారు. ఎంఎస్పీకి చట్టబద్ధత సహా పలు డిమాండ్ల సాధనలో కేంద్రం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తుందని ఆరోపిస్తున్నారు కర్షక నేతలు. మోదీ సర్కార్ అణచివేత విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ వేదికపై నుంచే తమ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామంటున్నారు. బ్రెజిల్లోని అమెజాన్ అడవుల్లో చెలరేగిన కారు చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. కారు చిచ్చుల దెబ్బకు రోరైమా రాష్ట్రంలో వేలాది ఎకరాల్లో పంటలు కాలి బూడిదవుతున్నాయి. నెల రోజుల్లో ఈ 2000 సార్లకు పైగా చెలరేగిన దావాగ్ని ధాటికి జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అయితే మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. దీనికి సరిపడా హెలికాప్టర్లు లేక ఈ ప్రక్రియ కష్టతరంగా మారిందంటున్నారు గవర్నర్ ఆంటోనియా. బ్రెజిల్లోని అమెజాన్ అడవుల్లో చెలరేగిన కారు చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. కారు చిచ్చు దెబ్బకు రైరోమా రాష్ట్రంలో వేలాది ఎకరాల్లో పంటలు కాలి బూడిదవుతున్నాయి. నెల రోజుల్లో 2000 సార్లకు పైగా చెలరేగిన దావాగ్ని ధాటికి జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అయితే మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. దీనికి సరిపడా హెలికాప్టర్లు లేక ఈ ప్రక్రియ కష్టతరంగా మారిందంటున్నారు గవర్నర్ ఆంటోనియా. మరో 4 లోక్సభ స్థానాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థులను ఖరారు చేశారు. వరంగల్ నుంచి డాక్టర్ కడియం కావ్య, చేవేళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్, జహీరాబాద్ నుంచి గాలి అనిల్ కుమార్,
నిజామాబాద్ స్థానం నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. బలమైన అభ్యర్థులను ప్రకటించడంపై బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. లోక్సభ అభ్యర్థుల ఎంపికలో బీఆర్ఎస్ జోరు పెంచింది. మెజారిటీ సీట్లలో గెలిపే లక్ష్యంగా బలమైన అభ్యర్థులను బరిలోకి దింపుతుంది. ఇప్పటికే 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తాజాగా మరో 4 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేశారు. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్యను, చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, జహీరాబాద్ పార్లమెంటు స్థానానికి గాలి అనిల్ కుమార్, నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి బాజిరెడ్డి గోవర్ధన్ పేర్లను ప్రకటించారు. స్వతంత్ర అభ్యర్థిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన బాజిరెడ్డి గోవర్ధన్ నిజామాబాద్ లో కీలక నేతగా ఎదిగారు. 1973లో పోలీస్ పటేల్ గా పనిచేసి 1981లో చిమన్పల్లి సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన 1994లో ఆర్మూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి 1999 నుంచి 2004 వరకు ఆర్మూరు ఎమ్మెల్యేగా కొనసాగారు. ఆ తర్వాత 2004లో బాన్సువాడ నియోజకవర్గం నుంచి గెలుపొందిన బాజిరెడ్డి గోవర్ధన్ 2009 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీలో చేరి 2014 సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి డి శ్రీనివాస్ పై 26,000కు పైగా ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ తరపున బరిలోకి దిగిన బాజిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి రేకుల భూపతి రెడ్డిపై 29,855 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. అటు 2015 నుంచి 2018 వరకు తెలంగాణ శాసనసభ వక్ఫ్ భూములపై హౌస్ కమిటీ చైర్మన్ గాను పనిచేశారు. ఇక 2021 సెప్టెంబర్ 16న టీఎస్ఆర్టీసీ చైర్మన్ గా బాజిరెడ్డి గోవర్ధన్ బాధ్యతలు నిర్వహించారు. ఇక చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజుకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ గా, శాసన మండలి సభ్యుడిగా పనిచేశారు. 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం 2022 అక్టోబర్ 14న టీడీపీన చేరిన కాసాని జ్ఞానేశ్వర్ తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అయితే కాంగ్రెస్ కు పరోక్షంగా మద్దతిస్తూ 2023 ఎన్నికల్లో పోటీ చేయకూడదంటూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత అప్పటి సీఎం కేసీఆర్ చేస్తున్న రాష్ట్ర అభివృద్ధికి ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. తాజాగా ఆయనను చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా నియమిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అటు కాపు సామాజిక వర్గానికి చెందిన గాలి అనిల్ కుమార్ ను జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పటాన్చెరు నియోజకవర్గంలో అనిల్ కుమార్ కీలక నాయకుడిగా ఉన్నారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున మెదక్ నుంచి పోటీ చేసి 2వ స్థానంతో సరిపెట్టుకున్నారు. ఇక తాజాగా 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తిరిగి సొంత గుటికి చేరుకున్న గాలి అనిల్ కుమార్ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలతో జహీరాబాద్ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. మరోవైపు స్థానిక నేతల సూచనలు, ప్రజాభిప్రాయం మేరకు వరంగల్ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్యను ఖరారు చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి 2 కూతుళ్లు. అందులో పెద్ద కూతురు కావ్య స్థానికంగా అందరికీ సుపరిచితురాలు. దక్కన్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన కావ్య ఆ తర్వాత ఉస్మానియా మెడికల్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ప్రస్తుతం వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో సీనియర్ రెసిడెంట్ డాక్టర్ గా వైద్య సేవలు అందిస్తున్నారు. వైద్య వృత్తిలో మంచి పేరు సంపాదించిన కావ్య అటు ఎమ్మెల్యే కడియం శ్రీహరి అండదండలతో
వరంగల్ ఎంపీగా గెలుపొందడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు స్థానిక బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ పాలనలో 3 నెలల్లోనే తెలంగాణ జీవితం ఛిద్రమైపోతుందన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిందన్నారు. బీజేపీ గురించి మాట్లాడే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా అని సవాలు విసిరారు. మరోవైపు దక్షిణ భారతంలో బీజేపీ పరిస్థితి ఏంటో అందరికీ తెలుసని నిరంజన్ రెడ్డి ఎద్దేవా చేశారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపిస్తేనే తెలంగాణకు మేలని తేల్చెప్పారు. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ 2 జాతీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు అటు కేంద్రం నుంచి వచ్చేవాళ్ళు కానీ ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళు కానీ పద్ధతి తప్పి ఉన్మాద భాషను ప్రయోగిస్తున్నారు. మాట్లాడిందే అదే మాట్లాడడం, 10 ఏళ్ళుగా మాట్లాడిందే మళ్ళీ ఇప్పుడు అదే మాట్లాడుతూ ఉంటారు. కొత్తదనం ఏముండదు. తెలంగాణ ప్రజలకు వీళ్ళు మాట్లాడుతుంటే ఇందులో ఏదో కొత్త ఉందని ఎదురు చూసేటువంటి పరిస్థితి ఎప్పుడు కనిపించదు. పాత మాటలే కదా అని చెప్పి చాలా లైట్గా తీసుకునేటువంటి పరిస్థితి. అంత పల్సన్ అయిపోయింది వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు. కేసీఆర్ వ్యతిరేకంగా మాట్లాడడమే అజెండా. ఆరోపణలు చేయడం, చేసిన ఆరోపణలే చేయడం, ఒక ఆరోపణకు కూడా కట్టుబడి దాన్ని నిగ్గుదేల్చేటువంటి పనికి ఏనాడు శ్రీకారం చుట్టకపోవడం. 10 ఏళ్ళైనా కూడా మీ పాలనను చూసో లేకుంటే మీ గొప్పతనాన్ని చూసో ఇక్కడ ఈ రాష్ట్రంలో తెలంగాణలో రేపు పార్లమెంట్ స్థానాల్లో మీ అభ్యర్థులను గెలిపించే పరిస్థితే ఉంటే ప్రజలు మీ సొంత అభ్యర్థులను పెట్టుకోకుండా ఇలా బీఆర్ఎస్ నుంచి ఒక్కొక్కరిని తీసుకొని ఇలా అర్ధరాత్రి తీసుకొని తెల్లారంగా అభ్యర్థులుగా ప్రకటిస్తున్నారు. దీన్ని బట్టే తెలుస్తుంది కదా మీరు తెలంగాణలో ఎంత బలహీనంగా ఉన్నారో. అంటే 2 జాతీయ పార్టీలకు ఈరోజు సొంతంగా గెలవగలిగేటువంటి అవకాశాలు ఉండి లేదా ప్రజామోదం పొందగలిగేటువంటి వ్యక్తులు లేరు అనేటువంటిది మీరే అంగీకరించి ఇలా బీఆర్ఎస్కి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళని తీసుకుందాం, వీళ్ళకి టికెట్లు ఇచ్చి వీళ్ళని ఖాయం చేసుకుందాం అనుకుంటున్నా తప్పిస్తే మరి నిజంగా మీ బీజేపీ విధానాలు ఏమైనట్లు? అంటే నిజంగా మీరు బలవంతులైతే, నిజంగా మీరు గొప్పవాళ్ళు అయితే మీరు ఎవరిని పెట్టినా గెలవాలి కదా. పొరపాటుగా బీజేపీకి ఓటేసినా కాంగ్రెస్కి ఓటేసినా తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టినట్లయితే తెలంగాణ ప్రజలు మనల్ని మనం వాళ్ళకి అర్పించుకున్నట్లయితే తప్ప చీకట్లో ఉన్నప్పుడు మంట కనిపిస్తుంటే మిడతపోయి మంటలు పడి ఆహుతి అయిపోయినట్లయితుంది. ఎన్నో మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మరి ఆ చెప్పిన మాటలు అవన్నీ ఆచరణ రూపం దాల్చాలి, దానికి ఒత్తిడి పెరగాలి ప్రజల నుంచి, తెలంగాణ సమాజం నుంచి. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ ఒక విపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడానికి ఒక ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం మనం చేయకపోతే ప్రజాస్వామ్యం ఇంకా పలసపడిపోతుంది. గుడ్లు బీకి గోళీలాట ఆడతామంటారు, తొండలు వదులుతామంటారు, మానవ బాంబులు అంటారు. ఇవన్నీ నిజ జీవితంలో ఎక్కడ కూడా ఆచరణలో సాధ్యమయ్యేవి కావు. పనికిమాలిన మాటలు ఇటువంటివన్నీ. అంత కోరిక ఉంటే ఒక సినిమా తీసి దాంట్లో ఆ పాత్ర వేసి ఆ ఆట ఆడుకో, ఇంకోసారి ఇటువంటి భాష వాడకు. సభ్య సమాజం అంగీకరించదు. కాంగ్రెస్ వాళ్ళు కూడా సిగ్గుపడాలి ఇటువంటి భాష వింటున్నందుకు. దురదృష్టం ఏంటంటే 3 మాసాల కాలంలోనే తెలంగాణ ముఖ చిత్రం, తెలంగాణ జీవన చిత్రం చిత్రమైపోతుంది. ఎవరు ఊహించలేదు ఇంత అధోగతికి తీసుకుపోతారని. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సలాం చేస్తాడు, సంతోషం. ఆ పార్టీలో ఉన్నప్పుడు చేయాల్సిందే. మరి బీజేపీ మహిళలను కోటీశ్వరులను చేస్తానన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఘాటుగా స్పందించారు. అబద్దాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మరోసారి మహిళలను మోసం చేసేందుకు సిద్ధమైందని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన విధంగా మహిళలకు 2,500 రూపాయల ఆర్థిక సాయం, కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారాన్ని మొదటగా ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలన మహిళలకు ఓ వరం లాంటిదని సత్యవతి అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజల్ని మోసం చేయడం, అందులో ముఖ్యంగా మహిళల్ని మోసం చేయడం ఒక ఆనవాయితీగా వస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మరొకసారి మోసానికి శ్రీకారం చుట్టినట్టుగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఒక ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఏం చేశారు, ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని అమలు చేశారు, మిగిలిన ఎన్ని రోజుల్లోగా ఎప్పటిలోగా చేస్తారనేది మాట్లాడకుండా ఇష్టం వచ్చినట్టు
కోటి మంది మహిళల్ని 5 ఏళ్లలో కోటీశ్వర్లు, ఒక్కొక్కళ్ళను కోటీశ్వర్లుగా చేస్తాను, ఆ పూచి నాది అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడిండ్రు. ముందు ఇది అధికార ప్రభుత్వ కార్యక్రమమా, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమమా చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రి అనే ఇంగిత జ్ఞానం వదిలేసి మీరు ఒక వీధి రైడ్ లాగా బుద్ధి, జ్ఞానం, సిగ్గు అని మాట్లాడుతున్నారు. మీరు ఒక పీసీసీ ప్రెసిడెంట్ నుంచి ఎట్లొచ్చిందో అట్లా మీకు పీసీసీ ప్రెసిడెంట్ వచ్చింది, కానీ ఆ తర్వాత మీరు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే విషయాన్ని మర్చిపోయి సిగ్గు లేకుండా, బుద్ధి లేకుండా మీరు మాట్లాడుతున్నారు. ఇది మీకు తగదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు ఎవరికి ఓడిపోతే బుద్ధి రాలేదు అని అంటే, ఇన్నేళ్ళు నువ్వు ఓడిపోయినప్పుడు నీకు బుద్ధి లేకుండేనా? కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు ఆ రోజు అధికారంలో లేకపోతే బుద్ధి లేనట్ట? ఇప్పుడు కేంద్రంలో మీరు అధికారంలో లేకపోతే, అనేక రాష్ట్రాల్లో అధికారం లేకపోతే మీకు బుద్ధి లేక, సిగ్గు లేక మీరు ఓడిపోయిందా? అంటే ఓడిపోతే, అంటే మీరు ఓడిపోయి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు బుద్ధి వచ్చిందా? ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు? ప్రతిసారి నన్ను దించేయాలని చూస్తున్నారు, జాగ్రత్త, మానవ బాంబుగా మారిపోతానంటే నీ నైజం అది, నీ ఆలోచన అది, నీ బుద్ధి అది. మరి దాన్ని ఎవరు మార్చలేరు కాబట్టి అది ఎప్పటికప్పుడు వ్యక్తమవుతూ ఉంటుంది, అది ఎప్పటికప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంటుంది. కానీ రాష్ట్ర ప్రజలు దీన్ని గమనిస్తున్నారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే మంచిది అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మహిళలను, కోటి మహిళలకు నేను కోటీశ్వర్లను చేస్తా అన్నావు అంటే కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర బడ్జెట్ అయి ఉండాలి. ఆ రోజు కానీ నువ్వు వాళ్ళని అందరినీ, కోటి మందిని నువ్వు కోటీశ్వర్లు చేయలేవు. ఆ కోటీశ్వర్లు చేయడం దేవుడెరుగు, దాన్ని పక్కన పెట్టు. కానీ ఎన్నికల హామీతో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు, మహిళలకు ఇచ్చిన హామీలు, మీరు ఇస్తా అన్న 2500 ఎప్పట్లోకి ఇస్తారు, దానికి ఎంత ఖర్చు అవుతుందో చెప్పాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. 2500కు అతిగతి లేదు, ఎంతమందికి ఇస్తారో అనేది ఒక లెక్కపత్రం లేదు. కానీ కోటి మందిని మాత్రం కోటీశ్వర్లు చేస్తానంటే నమ్మటానికి తెలంగాణ ప్రజలు, తెలంగాణ మహిళలు అమాయకులు కాదు. కేసీఆర్ గారి పాలన, ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారి 10 ఏళ్ల పాలన మహిళలకు ఒక వరం. మహిళలకు ఒక ముఖ్యమంత్రిగా కాకుండా ఒక తండ్రి మనసుతో, ఒక అన్న మనసుతో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి అమలు చేసిన ఘనత కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరొకసారి మోసపు మాటలతో పార్లమెంట్ సభ్యులను గెలిపించుకోవాలనే ప్రయత్నంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో మీ గొంతుకై, మీ హక్కుల కోసం, మీకు ఇచ్చిన వాగ్దానాల కోసం మీ తరఫున కొట్లాడే గొంతుకలు బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు, వాళ్ళని గెలిపించే క్రమంలో మీరు ముందు ఉండాలని చెప్పి మీ అందరికి కూడా నేను 2 చేతులు జోడించి వేడుకుంటూ సెలవు. జై తెలంగాణ. కాంగ్రెస్ పాలనలో ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనే తాగునీటికి దిక్కులేని దుస్థితి ఏర్పడింది. సీఎం సొంత ఇలాకా అయిన కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండలం దోరపల్లిలో నీటి కోసం జనం తిప్పలు పడుతున్నారు. 10 రోజులుగా నీరు లేక అల్లాడుతున్నారు. నేతలకు, అధికారులకు ఎంత మొరపెట్టుకున్నా పట్టించుకునేవారే లేకుండా పోయారు. దీంతో మరో దారి లేక జనం ఆందోళన బాట పట్టారు. ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కారు తీరును జనం ఎండగట్టారు. సీఎం సొంత నియోజకవర్గంలో దాహార్తితో అల్లాడుతుంటే ఎవరూ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. చెరువులన్నీ ఎండిపోతున్నాయి, బావులు అడుగంటిపోతున్నాయి. ఒకవైపు ఎండలు ముదరకముందే భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి.
పంటలతో పాటు బోర్లు ఎండిపోతుంటే రైతన్నలు గోసపడుతున్నారు. ఏ ప్రాజెక్టు చూసినా డెడ్ స్టోరేజీలు, క్రాప్ హాలిడేలతోనే విలపిస్తున్నాయి. సాగునీటితో పాటు తాగునీటి కోసం వేలాది గ్రామాలు ఇబ్బంది పడుతున్నాయి. సరైన వర్షాలు లేక ప్రకృతి ఆగ్రహిస్తే, సరైన ఆలోచన లేక కాంగ్రెస్ సర్కార్ తెలంగాణను ఆగం చేస్తోంది. మేడిగడ్డ బ్యారేజ్ కేంద్రంగా కాళేశ్వరంపై పగబట్టిన రేవంత్ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతోంది. ఎండిపోతున్న చెరువులు, అడగంటుతున్న బావులు, ముదురుతున్న ఎండలు, లోలోతుకు భూగర్భ జలాలు, పంటను కాపాడుకునేందుకు బోరు పక్కన బోరు, గొంతు తడుపుకునేందుకు ఇంటికి ట్యాంకర్లు, వెరసి ఆయకట్టుకు కటకట, తాగునీటికి తంట, వెరసి తెలంగాణ రాష్ట్రం నీటికి గోసపడుతున్నది. మొన్నటి వానాకాలం సీజన్ వరకు పచ్చని పంటలతో కలకలలాడిన రాష్ట్రంలో ప్రస్తుతం ఎండిన పంటలు వెక్కిరిస్తున్నాయి. బీఆర్ఎస్ పాలనలో గాడిన పడ్డ యోసం కాంగ్రెస్ 3 నెలల పాలనలోనే గాడి తప్పింది. మొత్తంగా రైతులకు మళ్లీ కష్టకాలం మొదలైంది. తెలంగాణలో మళ్లీ మునుపటి కరువు రోజులు కన్న ముందు కదలాడుతున్నాయి. పంటలు చేతికొచ్చే పరిస్థితి లేక పెట్టుబడి భారమై రైతులు అప్పుల పాలవుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కరువు తరుముకొస్తున్న ఈ తరుణంలో కాంగ్రెస్ సర్కారు చేస్తున్న తప్పులు తెలంగాణ రైతాంగానికి శాపంగా పరిణమిస్తున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న దుర్భర పరిస్థితులకు ప్రకృతి కంటే ఎక్కువ కాంగ్రెస్ పాలకులదే ప్రధాన తప్పిదం. అసలే ఈసారి వర్షాకాలం రైతులను ముంచేసింది. కరువొచ్చిన సమయంలోనే కాళేశ్వరం విలువ తెలుస్తుందని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టును కట్టిందే అందుకు. అతివృష్టి అయ్యే సమయంలో నీటిని ఎత్తిపోసి కాళేశ్వరంలోని ప్రాజెక్టులు బరాజుల్లో నింపుకొని కరువు కాలంలో వాడుకోవచ్చనే ఆలోచనతో ఈ ప్రాజెక్టును నిర్మించారు కేసీఆర్. అందుకు తగ్గట్టుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏడాదంతా నీటిని ఎత్తిపోసుకొని రైతులకు సమృద్ధిగా నీళ్లిచ్చారు. కాళేశ్వరం జలాలతో ప్రాజెక్టులు బరాజులే కాదు, వేల సంఖ్యలో చెరువులను నింపారు. ఫలితంగా భూగర్భ జలాలు పైపైకి ఉబికి వచ్చాయి. ప్రాజెక్టు ఆయకట్టుతో పాటు బోరుబావుల కింద లక్షల ఎకరాల్లో సమృద్ధిగా పంటలు పండాయి. కానీ కాంగ్రెస్ సర్కారు గద్దెనెక్కిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుపై పగబట్టింది. కేసీఆర్ పై పగ సాధించేందుకు తెలంగాణకు ఆయువు పట్టుగా మారిన కాళేశ్వరంను నిర్వీర్యం చేసే కుట్రలకు తెగించింది. కాళేశ్వరానికి కీలకమైన మేడిగడ్డ బరాజులో ఏర్పడిన చిన్న సమస్యను సాకుగా చూపించి ప్రాజెక్టునే నాశనం చేసే కుట్రలకు పాల్పడుతున్నది. మన నాయకుడు పెద్దలు కేసీఆర్ గారికి తెలంగాణలోని భౌగోళిక పరిస్థితుల పట్ల, ఇక్కడి వాతావరణ పరిస్థితుల పట్ల, ఇక్కడి రైతుల దుస్థితి పట్ల సంపూర్ణమైన ఆలోచన అవగాహన ఉంది కాబట్టి ఆయన పూర్తి స్థాయి ఏకాగ్రతతో మొదటి 10 ఏళ్లు తెలంగాణలో నీళ్లు ఇయ్యాలి అనే తపనతోని కమిట్మెంట్తో పనిచేసిండు. కానీ ఇవాళ ఈ సన్నాసి రేవంత్ రెడ్డి వచ్చినాక ఆయనకి ఏదీ తెలియదు. కాళేశ్వరం ఏందో తెలియదు, మేడిగడ్డ ఏందో తెలియదు, మల్లన్న సాగర్ తెలియదు, చెరువులు నింపుడు తెలియదు, వాగులలో నీళ్లు పోసుడు తెలియదు, రైతుల పంటలు కాపాడు అంతకంటే తెలియదు. ఎవడో రాసిచ్చిండి నా చదివిండు, కరువు వచ్చింది కాబట్టి రేపు రాబోయే రోజుల్లో గోస అవుతుంది తయారు కాండ్రి అంటున్నా. అందుకే నేను అంటున్నా, ఇది కాలం తెచ్చిన కరువు కానే కాదు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ఉండగా కాంగ్రెస్ పట్టించుకోకపోవడం వల్ల, రిపేర్లు చేయకపోవడం వల్ల కాంగ్రెస్ తెచ్చిన కరువు అనే మాటను రైతులకు ఊరూరా చెప్పవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. వర్షాలు సమృద్ధిగా కురవని ప్రభావం తెలంగాణ రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జలాశయాల్లో నిల్వలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. భూగర్భ జలాలు పాతాళంలోకి పడిపోతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న 2 నెలల్లో ఎండలు మరింత ముదిరితే ఇంకెంత దుర్భర పరిస్థితులు దాపురిస్తాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి 4-5 ఏళ్లుగా రాష్ట్రంలో వర్షాకాలం సీజన్ ముగిసిన తర్వాత కూడా వానలు కురిశాయి. 2-3 ఏళ్లు నైరుతి రుతుపవనాలు రాష్ట్రం నుంచి ఆలస్యంగా నిష్క్రమించాయి. ఫలితంగా అక్టోబర్-నవంబరుల్లో వర్షాలు పడి మళ్లీ జలాశయాలు నిండిపోయేవి. ఒకే సీజన్లో 2-3 సార్లు సాగునీటి వనరులు కలకలలాడాయి. అవే నీళ్లు యాసంగి సీజన్ వరకు ఉండడంతో సాగునీటికి సమస్య ఏర్పడలేదు. కానీ ఈ సంవత్సరం వర్షాలు తక్కువగా పడడం యాసంగి సాగుకు ప్రతిబంధకంగా మారింది. వ్యవసాయ శాఖ తాజా నివేదిక ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి ఆఖరు వరకు భూగర్భ జలాలు సగటున ఉపరితలం నుంచి 8.70 మీటర్ల లోతులోకి వెళ్లిపోయాయి. ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కాంగ్రెస్ సర్కారు మాత్రం మేడిగడ్డ బరాజుకు మరమ్మతులు చేయకుండా రాజకీయాలు చేస్తున్నది. కాళేశ్వరం అనే ఒక మహా ప్రాజెక్టులో మేడిగడ్డ ఒక భాగం మాత్రమే. అటువంటి మేడిగడ్డ బ్యారేజీలో ఉన్న 86 పిల్లర్లలో కేవలం 3కి సమస్య తలెత్తింది. కాళేశ్వరంలో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీకి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపడితే వీలైనంత తొందరగా మళ్లీ నీటిని ఎత్తిపోయవచ్చు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచన మాత్రం మరోలా ఉంది.
మేడిగడ్డకు మరమ్మతులు చేయించకుండా వానాకాలం సీజన్ వరకు కాలయాపన చేయాలని చూస్తున్నది. భారీ వర్షాలు, వరదల మూలంగా మొత్తం బ్యారేజీ ధ్వంసమైతే కేసీఆర్ ఇమేజ్ను మరింత డ్యామేజ్ చేయవచ్చనే దుర్బుద్ధితో తెలంగాణను ఆగం చేస్తున్నది. రైతుల మేలు కోరి ఆ ప్రాజెక్టును పునరుద్ధరించి మళ్ళీ సస్యశ్యామలం చేసి ఆ ప్రాజెక్టులో నీళ్లు నింపి మళ్ళీ మోటార్ లాంచ్ చేసి యథావిధిగా రైతులకి పంట పొలాలకి నీళ్లు వచ్చేటట్టుగా చూడవని రైతుల తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఎండిపోతున్న పంటలు దర్శనమిస్తున్నాయి. కండ్ల ముందే పంటలు ఎండిపోతుంటే రైతన్నలు నిస్సహాయులై ఆవేదన చెందుతున్నారు. కొందరైతే ఎలాగైనా పంటలు బతికించుకోవాలని ట్యాంకర్ల సాయంతో పొలాలకు నీళ్లు పెట్టుకుంటున్నారు. భూగర్భ జలాలు పడిపోవడం, ప్రాజెక్టులో నిల్వలు తగ్గిపోతుండటంతో రాష్ట్రంలో తీవ్రమైన నీటి కొరత ఏర్పడింది. వివిధ జిల్లాల్లో పంటలు ఎండిపోతున్నాయి. గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో యాసంగి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. నిరుడు 57.09 లక్షల ఎకరాల్లో వరి వేస్తే ఈసారి 50,84,000 ఎకరాల్లో మాత్రమే సాగైంది. నిరుడు యాసంగిలో అన్ని పంటలు కలిపి 73,10,000 ఎకరాల్లో సాగైతే ఈసారి 66,30,000 ఎకరాలకు పడిపోయింది. సాగు విస్తీర్ణం తగ్గడమే కాదు, సాగునీటి కొరత మూలంగా దిగుబడి కూడా గణనీయంగా పడిపోయే ప్రమాదం నెలకొన్నది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరుకున్నది. సాగర్ ఆయకట్టు కింద దశాబ్ద కాలం తర్వాత క్రాప్ హాలిడే ప్రకటించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అటు జూరాల కింద సైతం క్రాప్ హాలిడే ప్రకటించారు. కర్ణాటక నుంచి సీపేజ్ నీరు రాకపోవడంతో జూరాల నీటిని తాగడానికే పరిమితం చేశారు. మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 700 చెరువులు ఎండిపోయాయి. ఫిబ్రవరిలో సాగర్ నుంచి నీరు రాకపోవడంతో 950 గ్రామాలకు తాగునీటికి ఇబ్బంది తలెత్తింది. వారం రోజులుగా ఖమ్మం పట్టణంలో 8 ట్యాంకర్లతో తాగునీటిని సరఫరా చేస్తున్నారు. మరోవైపు కరీంనగర్ జిల్లాలో ఎస్ఆర్ఎస్పై ఆయకట్టుకు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో నీరు అందజేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో 25 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. పంటలు చివరికి వచ్చేసరికి నీళ్లు దక్కని పరిస్థితి తలెత్తింది. 2 ఎకరాల పొలం నాటబెట్టినాం, ఎండిపోయింది. సాయం చేయరి, రైతు బంధు పడలేదు. కేసీఆర్ ఉన్నాక నీళ్ళు వచ్చినాయి, అన్నీ నీళ్ళు రావట్లేవు. ఇంత సాయం చేయరు. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము 4 ఎకరాల భూమి ఉంది, నాటి పెట్టుకుంటే మాకు ఉన్న కాడికి మంచిగా పండినాయి. ఇప్పుడు ఏముంది, 4 ఎకరాల నాటు పెట్టుకుంటే మాకు పొలం ఎండిపోతుంది, అన్నీ ఎండిపోతుంది. బోరు పోతలేదు, ఏం పోతలేదు. మన గవర్నమెంట్ వచ్చాక కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మాకు కాలువల నీళ్ళు బంద్ అయినాయి. మాకు నైట్ బంద్ పడలేదు, మాకు బోర్లు పోతలేవు. మేము ఇబ్బంది పడుతున్నాం. మేము ఏమన్నా వాళ్ళకాడికి పోయినా మాకు రూపాయి పుడతలేదు. మీ పిండి బత్తాలు తెచ్చేద్దామనగా రూపాయి పుడతలేదు. ఇంతవరకు మాకు గవర్నమెంట్ వేయలేదు, నైట్ మందు పడలేదు. మేము ఏం చేయాలన్నా ఏం కథ మాకు ఎటు అర్థం కావట్లేదు. మేము చేతులు మూసుకొని కూర్చున్నాం. 4 ఎకరాలన్నర ఎండిపోతుంది. మేము ఏం చేసి బతకాలన్నా ఏం కథ మాకు అర్థం కావట్లేదు. రాష్ట్రంలోని జలాశయాల్లో కూడా నీటి నిల్వలు కొడిగడుతున్నాయి. నీటిపారుదల శాఖ నివేదిక ప్రకారం ఈ నెల 6వ తేదీ నాటికి 12 ప్రధాన జలాశయాల్లో 283.41 టీఎంసీల నిల్వలున్నాయి. నిరుడితో పోలిస్తే 155.36 టీఎంసీలు తక్కువగా నీటి నిల్వలున్నాయి. సాగర్లో నిరుడు 196.12 టీఎంసీల నీరుండగా ఇప్పుడు 140.49 టీఎంసీలు మాత్రమే ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భ జలాలు సైతం వేగంగా పడిపోతున్నాయి. జనవరిలో 2 అడుగులు, ఫిబ్రవరిలో 4 అడుగుల కిందకు భూగర్భ జలాలు పడిపోయాయి. 2023 ఫిబ్రవరిలో భూగర్భ జలాలు ఉపరితలం నుంచి 7.34 మీటర్ల లోతులో ఉండగా ఈసారి 1.36 మీటర్ల ఎక్కువ లోతుకు వెళ్లిపోయాయి. 2023 మే నెలలో 8.37 మీటర్ల లోతులో ఉండగా ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే 8.70 మీటర్లకు పడిపోవడం గమనార్హం. వికారాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో 13 మీటర్లు, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 12 మీటర్లు, నాగర్ కర్నూల్, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో 10 మీటర్ల లోతుకు పైగా భూగర్భ జలాలు పడిపోయాయి. అందుకే రాష్ట్రంలో బోరుబావులపై ఆధారపడిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇప్పటికే ఉన్న బోర్లు ఎండిపోతుండటంతో రైతులు కొత్తగా బోర్లు తవ్విస్తున్నారు. మొన్నటి వరకు పుట్ల కొద్దీ వడ్లు పండిన రాష్ట్రంలో ఇప్పుడు పంట చేతికి రావడమే గగనంగా మారింది. ఇప్పటి వరకు సుమారు 51 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైంది. ఇందులో అత్యధికంగా ఉమ్మడి నల్గొండలో సుమారు 11 లక్షల ఎకరాల్లో సాగైంది. ఆ తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 10 లక్షల ఎకరాల్లో, నిజామాబాద్లో 8 లక్షల ఎకరాల్లో సాగైంది. కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ పగ, సాగునీళ్ల నిర్వహణలో అలసత్వం వ్యవసాయ రంగాన్ని ఒక్కసారిగా అతలాకుతలం చేస్తున్నది. సాగునీళ్లు లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. 51 లక్షల ఎకరాల్లో వరి సాగైతే సగం పంట సాగునీళ్లు లేక ఎండిపోవడం ఖాయమనే అంచనాలున్నాయి.
ఇప్పటికే ఉమ్మడి నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల్లో కాంగ్రెస్ తెచ్చిన కరువు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పంట చేతికొచ్చే పరిస్థితి లేకపోవడంతో కొందరు రైతులు పశువుల్ని వదిలేస్తే మరికొన్ని చోట్ల ఎండిన వరి పైరుకు నిప్పు పెడుతున్నారు. కొన్ని చోట్ల పుట్టకు వచ్చిన వరి పైరుకు ట్యాంకర్లతో నీళ్లు అందిస్తున్నారు. రాష్ట్రంలో ఇటువంటి దుర్భర పరిస్థితులు తాండవం చేస్తుంటే కాంగ్రెస్ సర్కారు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టే ఉంది. మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేయకుండా తాత్సారం చేస్తున్నది. మేడిగడ్డ బ్యారేజీకి అనుసంధానంగా కాపర్ డ్యాం నిర్మాణం చేస్తే మళ్లీ నీటిని ఎత్తిపోసుకునే అవకాశం ఉంది. మేడిగడ్డ దగ్గర వాటర్ లిఫ్టింగ్ చేస్తే రానున్న యాసంగి సీజన్కు ఎంతో మేలు జరుగుతుంది. కానీ కాంగ్రెస్ పాలకులకు మేడిగడ్డను బాగు చేయాలన్న ఆలోచన ఉన్నట్టు కనిపించడం లేదు. ఎండిపోతున్న చెరువులు, అడగంటుతున్న బావులు, ముదురుతున్న ఎండలు, లోలోతుకు భూగర్భ జలాలు, పంటను కాపాడుకునేందుకు బోరు పక్కన బోరు, గొంతు తడుపుకునేందుకు ఇంటికి ట్యాంకర్లు, వెరసి ఆయకట్టుకు కటకట, తాగునీటికి తంట. వెరసి తెలంగాణ రాష్ట్రం నీటికి గోసపడుతున్నది. మొన్నటి వానాకాలం సీజన్ వరకు పచ్చని పంటలతో కలకలలాడిన రాష్ట్రంలో ప్రస్తుతం ఎండిన పంటలు వెక్కిరిస్తున్నాయి. బీఆర్ఎస్ పాలనలో గాడిన పడ్డ యోసం కాంగ్రెస్ 3 నెలల పాలనలోనే గాడి తప్పింది. మొత్తంగా రైతులకు మళ్లీ కష్టకాలం మొదలైంది. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.